హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కిచెన్‌లో కొన్ని చిన్న చిన్న పనులు చేస్తూ, అలాగే కుకింగ్ కూడా చేస్తూ మనం మాట్లాడుకుందాము. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు హాయ్ అని కామెంట్ చేయండి. నేనైతే కిచెన్‌లో వర్క్ చేసేటప్పుడు ఏవైనా వ్లాగ్స్ గానీ, లేదంటే సాంగ్స్ గానీ అలా ఫోన్‌లో ఆన్ చేసేసుకొని పని చేస్తూ ఉంటాను. ఎక్కువగా 90స్ సాంగ్స్ అయితే వింటూ వర్క్ చేస్తాననమాట. అప్పుడు నాకైతే అస్సలు బోర్ అనిపిచ్చదు. ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఉంటుంది కదా! అదైతే రీఫిల్ చేస్తున్నాను. మనకి రిఫైండ్ ఆయిల్స్ మంచివి కావంట కదా! నేనైతే లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి ఇవే యూజ్ చేస్తున్నాను. సో, వర్క్ చేసే ముందైతే నేను కొంచెం కిచెన్ అయితే కౌంటర్ టాప్ ఫ్రీగా పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనం వేడి వేడిగా అలా దించేటప్పుడు గానీ ఫ్రీగా ఉండాలి. కౌంటర్ టాప్ ఫ్రీగా లేకపోతే మనం ఫాస్ట్‌గా కుకింగ్ చేయలేము. అన్నీ అడ్డున్నట్టే అనిపిస్తాయి. ఇక్కడ నేను కొన్ని స్పైసెస్ అయిపోతే ఫిల్ చేస్తున్నాను. నా స్పైస్ బాక్స్‌లో ఎప్పుడు కూడా వాము ఉండేలా చూసుకుంటాను. మనం రసంలో ఎక్కువగా వాము యూజ్ చేశామనుకోండి డైజెషన్‌కి చాలా బావుంటుందనమాట. పసుపు ఇవన్నీ మనం పసుపు కొమ్ములు ఆడించి వాడితేనే మంచిది. బయటైతే అస్సలు కొనొద్దు. ప్యాకెట్ పసుపు ఉంటుంది కదా! అది ఏం బాగోదు. నేనైతే ఊరు నుంచి ఆడించి తెచ్చుకుంటాను. రాగులతో అయితే నేను దోస బ్యాటర్ ప్రిపేర్ చేశాను. పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ రాగులు రోజు తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకంటే మనం ఎక్కువగా నీరసం ఫేస్ చేస్తూ ఉంటాం కదా! డైలీ ఏదో ఒక విధంగా గానీ రాగి పిండి గానీ, రాగులతో ఇలా దోస లేదంటే ఇడ్లీ చేసి పెట్టుకుంటే డైలీ తీసుకుంటే మనకి ఖచ్చితంగా ఒక 15 డేస్‌లో అయితే రిజల్ట్ తెలుస్తుంది. నీరసం బాగా తగ్గుతుందనమాట. నేనిక్కడ మా పాప కోసం దోస వేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్‌లోకి. కొద్దిగా ఘీ వేస్తున్నాను. పిల్లలు కొంచెం వెయిట్ పెరుగుతారు కదా అని ఒక 1-2 స్పూన్ అయితే ఘీ వేసుకుంటున్నాను. రాగి పిండితో అంబలి కూడా చేసుకుంటాను. అదైతే సింపుల్‌గా మనకయిపోతుంది కదా పని. అండ్ అందులో నేను ఒక్కోసారి పంప్కిన్ సీడ్ పౌడర్ యూజ్ చేస్తాను. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా వేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈరోజైతే ఆలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఎక్కువగా ఆలు కర్రీ చెయ్యను. బట్ ఇప్పుడు కూరగాయలన్నీ అయిపోయాయి. ఇంకా ఇవొక్కటే మిగిలాయన్నమాట. అందుకనే ఈ కర్రీ చేస్తున్నాను. వీటినైతే వాటర్‌లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకున్నామనుకోండి, మనకి వండేటప్పుడు ఆ జిగురులాగా రాకుండా స్టార్చ్ అంతా పోయి ఫ్రై మంచిగా వస్తుంది. ఇంకా ఆలూలో మనకి ఫైబర్ అవి ఉండవు కదా! సో, ఏదైనా రోటి పచ్చడి గానీ, ప్రోటీన్ కోసం ఎగ్ గానీ ఇలా సైడ్ డిష్‌గా పెట్టుకుంటే మనకి కంప్లీట్ మీల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక నేను మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేశాను అల్లము, మిరియాలతో. ఇంకా అదే అల్లము, మిరియాలు గిన్నెలో నేను టీ కూడా పెట్టేస్తాను. సో, ఇప్పుడు నేనైతే ఆమ్లెట్ కూడా వేస్తున్నాననమాట. ఆలు కర్రీతో పాటు ఇది సైడ్ డిష్‌గా. ఆమ్లెట్‌లో మనకింకా ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కదా! సో, ఫైబర్ కూడా కవర్ అయిపోతుంది. ఇంకా నా ఫ్రీ టైమ్‌లో మా పిల్లలు ఇలా గీతలు పెట్టేస్తూ ఉన్నారు కబోర్డ్స్ పైన వాటిపైన. వాటినైతే ఎరేజ్ చేస్తున్నాను. నేనిక్కడ మనం నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది గదా! దాంతో ఇలా రిమూవ్ చేస్తున్నాననమాట. గీతలన్నీ బానే చెరిపోయాయి. ఇంకా నేనివి చెరుగుతాయో లేదో అనుకున్నాను. ఇంకా లాస్ట్‌లో అయితే కొద్దిగా లైట్ స్క్రబ్బర్‌తో డిష్ వాష్ లిక్విడ్ వేసి క్లీన్ చేశాననమాట. చాలా నీట్‌గా క్లీన్ అయిపోయాయి. మీ ఇంట్లో కూడా ఇలా కబోర్డ్స్ పైన ఏవైనా గీతలు పెట్టేసుంటే ట్రై చేయండి. బట్ స్క్రబ్బర్ అయితే చాలా జెంటిల్‌గా ఉండేది తీసుకోవాలి. లేదంటే మళ్ళీ గీతలు పడతాయి కదా! ఇంకా పనంతా అయిపోయాక చాలా రోజులుగా నేనైతే పక్కన పెట్టాను కొన్ని ఐటెమ్స్. ఇలా ఆన్‌లైన్ ఆర్డర్స్ అవి వస్తూ ఉంటాయి కదా! వెంటనే వాటిని పడేయలేము. రిటర్న్ ఇస్తామా లేదో అని అలా పక్కన పెడతాను. ఇంకా కొన్ని యూజ్ లేని ఐటెమ్స్ కూడా ఇలా అన్నీ పక్కన పెట్టాను. సో, ఈరోజు మొత్తం ఇవన్నీ డీక్లటర్ చేద్దామని ఒక్కొక్కటి చెక్ చేసుకొని ఇంకా అవసరం లేనివన్నీ పక్కన పెట్టేసాను. ఇంకా కొన్ని ఐటెమ్స్ అయితే నాకు పడేయాలా, ఉంచాలా అనే క్లారిటీ అయితే రాలేదు. సో, మళ్ళీ ఒకసారి రీచెక్ అయితే చేద్దాంలే అని అలా కొన్ని ఉంచేసాననమాట. నేనైతే కొన్ని కొన్ని ఐటెమ్స్ ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. కానీ అవైతే ఇప్పటి వరకు యూజ్ కూడా చేయలేదు. ఎందుకు కొన్నానా అనిపిస్తుంటుంది. అందుకే నేను కొన్ని వీడియోస్‌లో మీకు చెప్తున్నా అన్నీ కొనేయకండి. ఏదైతే చాలా అవసరమో అదే కొనమని. బట్టలైతే నాకు ఆరట్లేదు. అందుకని నేను ఈ ప్రొడక్ట్ తీసుకున్నాను. ఇదైతే చాలా బావుంది. ఈరోజు వీడియోలో చాలా కబుర్లు మాట్లాడుకున్నాం కదా! మీరేదైనా మాట్లాడాలనుకుంటే నాకు కామెంట్ చేసేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.